కాకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లేసి పొద్దున్నే 7 నుంచి 9 గంటల లోపల గెలవాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తా ఉన్నది. తప్పకుండా ఓట్లకు రావాలని కోరుతా ఉన్నా. ముగించే ముందు మరి నేను మిమ్మల్ని అందరినీ ఎక్కడ ఉన్నది కారు ఒకసారి మీకు చెప్పాలా. కారు గుర్తు ఈ బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది. మొదటి బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది. 3వ నెంబర్ లో కారు ఉన్నది. तीसरे नंबर पे है कार, बाकी सब बेकार. तीसरे नंबर पे है कार. अरे कस के बोलो, रेवंत रेड्डी को सुनाई देना. तीसरे नंबर पे है कार, तीसरे नंबर पे है कार, बाकी सब बेकार. तीसरे नंबर पे है कार. यूसुफ गुड़ोला दम्मंत गिंतेना. तीसरे नंबर पे है कार. कार गुर्तु के జై తెలంగాణ. కారు గుర్తుకే పక్కానా. ఇగో ఈ కారు కూడా చూపెడుతున్నా మీకు ఎందుకైనా మంచిదని చెప్పి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక్క మాట. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చూసిన రేవంత్ రెడ్డి గారికి మనం ఇట్లా ఈ కండువా తీసి ఇట్లా తిప్పితే నచ్చలేదంట. ఆయనకు నచ్చలేదు. అందుకే ఒక్కసారి ఆయన కోసం గట్టిగా ఊపుదాం. ఓకే, చలో. కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తాడు? మీరు మాగంటి సునీతమ్మను 14 నాడు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అన్న తప్పకుండా వస్తాడు. తిరిగి 500 రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ పేదవాళ్ళకు మంచి రోజులు వస్తాయి. దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండంట, ఇంకా 3 ఏళ్లుంది నా ప్రభుత్వం అంటుండంట. మీరు జూబ్లీహిల్స్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్ళు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళు అంత సినిమా లేదు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కొడితే 3 ఏళ్ళు ఉంటాడో